వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజు మన ఛానల్లో పచ్చి అరటికాయ కూర చేయబోతున్నానండి. దానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. నేను ఆవాల నూనె వాడతానండి, చాలా బాగా ఉంటుందండి ఆవాల నూనె. మీరు కూడా వాడండి, హెల్తీగా ఉంటుందండి ఆవాల నూనె వాడితే. కర్రీ కూడా బాగా సూపర్ టేస్టీగా వస్తుందండి. ఇలా నూనె కాగిన తర్వాత మినప్పప్పు వేసుకుంటున్నానండి. ఎందుకంటే పప్పులు ముందు కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి ఫస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిశనగపప్పు వేసుకున్నాను. మినప్పప్పు పచ్చిశనగపప్పు వేగుతున్నప్పుడే జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఆవాలు వేసుకున్నాను. ఇలా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పప్పులు బాగా వేగితేనే కర్రీలలో అక్కడక్కడ పలుకులు కరకరలాడుతూ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి. తర్వాత మనం సన్నగా తరుక్కున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. పచ్చి అరటికాయ ముక్కలండి, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. పప్పన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి. ఇవి ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు అరటికాయలు వేసింటాం కాబట్టి ఉప్పు వేసుకుంటే నల్లగా అవ్వవండి అరటికాయ ముక్కలు. ఇలా వేయించుకుంటూ సన్న సెగ మీద వేయించుకోవాలండి. తొందరగా మగ్గిపోతుందండి. తర్వాత పసుపు వేసుకున్నాను. అరటికాయ ముక్కలకు ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మనము కరివేపాకు వేసుకున్నామండి. ముందే వేసుకుంటే కరివేపాకు నల్లగా అయిపోతుందండి, మాడిపోతుంది. అందుకని నేను ఇలా మధ్యలో వేస్తున్నానండి. అరటికాయ ముక్కలు వేగే లోపల కరివేపాకు కూడా వేగిపోతుంది. చాలా బాగా ఉంటుందండి. ముందే వేస్తే మాడిపోతుంది. చూడండి ఎంత బాగా వేగిందో. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. ఏం మసాలాలు ఏం అవసరం లేదండి. ఉప్పు కారం ధనియాల పొడితోనే నేను కూర చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అరటికాయ కూరతో మనం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. బజ్జీలు చేసుకోవచ్చు పచ్చి అరటికాయలతో, ఇలా వేపుడు చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చిప్స్ కూడా చేసుకుంటారు. మాకు ఇక్కడ బాగా దొరుకుతాయండి పచ్చి అరటికాయలు. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇలా ఎండు కొబ్బరి పొడి ఆఖరిన వేసుకుంటే మాడిపోకుండా ఉంటుందండి. ముందే వేస్తే మాడిపోతుంది కొబ్బరి పొడి, టేస్ట్ అంతా మారిపోతుంది. ఇలా మొత్తం కర్రీ అంతా వేగిన తర్వాత పొడి వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వేగిందో, పొడి పొడిలాడుతూ ఉంది అరటికాయ. మనకు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. తర్వాత ధనియా అంటే కొత్తిమీర అండి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో వేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే. నేను ఎక్కువగా కొత్తిమీర వాడతానండి, నాకు చాలా ఇష్టము. చూడండి, ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి. చపాతీలోకి, అన్నంలోకి, దేనికైనా బాగుంటుందండి అరటికాయ కర్రీ. మీరు చేసుకోండి.